సంవత్సరం 6 నెలలు అవుతాను అనుకుంటా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలా వచ్చినారో ఎలా అయినాడో ఊరికి తెలియదు. ఏందో తింటే వీళ్ళు ఎమ్మెల్యే గెలిచినారో, ఏందో తింటే వీళ్ళు మంత్రులు అయినారో తెలియదు. మామూలు దేవుడు మాయ అంటే ఇవే మాయ. ఇదంతా మన ఫోన్లో ఉదాహరణ కొడితే ఉదాహరణ మెసేజ్ పోయినట్టు ఉంది పరిస్థితి. సరే, మన దరిద్రం ఏంటంటే మమ్మల్ని నేను ఎక్కడ పోయినా కానీ ఈ ప్రైవేట్ కాలేజీలు చేసేది ఇవన్నీ చేసే ప్రభుత్వుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యేనే ఇక్కడ నుంచే కదా మంత్రి అయినాడు అని చెప్పేసి నన్ను అంటున్నారు. నేనే చేసే కదా మా వాళ్ళంతా వేసినామంటారు. ఇదైతే మాకు తెలియదంట. ఇప్పటికీ ఇక్కడ రోజుల్లో సగం మందికి అతను ఎవరో కూడా తెలియదు. అట్లా పరిస్థితి ఉంది. మరి ఎట్లా ఉన్నాయో ఏమో దేవుడికి ఎరక. ఏదేమిటికి కూడా ఒక పేదవాడికి అందించాల్సిన వైద్యం మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని ఉచితంగా తీసుకొని రావడం. ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసి 2 జిల్లాల్లో మొదట తీసుకొని రావడం జరిగింది. ఒకటి అనంతపురం జిల్లా, తర్వాత శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని వచ్చి ఇక్కడ ఎలా జరుగుతుందో దాని లోటుపాట్లు చూసి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా సాయి మళ్ళీ మాట్లాడుతుంది సాయి. ఈ రోజుకి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఆరోగ్యశ్రీ అంటే అది రాజశేఖరే గుర్తుకొస్తాం. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఫోన్ కొడతానే 15 నిమిషాల లోపల కుయ్ 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 అనే 108 వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారు. అలా ఒక పథకం తీసుకొని వస్తే 2006లో 2007లో తీసుకొని వచ్చిన పథకం దగ్గరికి ఇప్పటికి 20 ఏళ్ళు కావస్తుంది. కానీ దాన్ని ముట్టాలన్నా దాంట్లో మార్చాలన్నా భయపడే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఈ ప్రభుత్వానికి ఎట్లా మంచి పేరు వస్తుందో అని చెప్పేసి దానిలో పీపీపీపీ, ఆ పీపీలు ఏదో మనకు తెలియదు. ఇవన్నీ ప్రైవేట్కి కట్టబెట్టాలి అనే ఒక ఆలోచన చేస్తాం. నాకు తెలిసి ఇలాంటి రచ్చబడ్డ కార్యక్రమాలు జరిగిండకూడదు. జనం తానంటకు తానుగా రోడ్ల మీద వచ్చిండాలి. ఒక పేదవాడి కడుపు కొట్టేది, ఒక పేదవాడికి ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఈ విధంగా చర్యలు తీసుకుంటుందని జనం రావాల. మనం ఎట్లా తయారైనామంటే ఐపీఎల్ నుంచి 10 నిమిషాలు కరెంట్ రాలేదనుకో లగో ఈ లత పీకేస్తాండ్ర కరెంట్ అని బాధపడే మనకు ఉచితంగా వైద్యం అందించే హాస్పిటల్స్ పోతున్నాయి. మన పిల్లలు దగ్గరలోనే చదువుకోవడానికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలు పోతున్నాయి అనే దానికి స్పందన లేకుండా పోయింది. మీరందరూ కూడా ఆలోచించండి, ఎవరికి ఇది ఉపయోగపడుతుంటుంది. మనం కూడా చూసింటాం, మీ బంధువులు మీ పిల్లలు ఉంటారు. మెడికల్ కాలేజ్ సీట్ అంటే ఎంత కాస్ట్లీ సీటు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పాపం ఆస్తులు అమ్మేసి కర్ణాటకలో చదివిస్తున్నారు. ఎందుకంటే ఆ కాలేజ్ సీటు మెడికల్ సీట్ అంటే అంత ఈజీగా రాదు. ఎవరు ఉన్నారా ఇక్కడ మెడికల్ కాలేజ్ వాళ్ళ పిల్లలు చదివించేవాళ్ళు వేరే ఊళ్ళలో లేదా? ఎందుకంటే మెడికల్ దాన్ని పోవాలంటే లెక్క తప్ప అనే పద్ధతికి వచ్చింది. ఆ ఫీజులు కట్టలేని పరిస్థితి, అది ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకూడదు మన రాష్ట్రంలో అని చెప్పేసి స్వతంత్రం రాకముందు, అంటే మన్నాటి వరకు, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి మన్నాటి వరకు 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఒకటే సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. కాబట్టి వీటన్నిటినీ కూడా పీపీపీ అంటే ఏం లేదు, మన 100 ఎకరాలు 50 ఎకరాలు హాస్పిటల్ చేసింటారు, అది 100 రూపాయలతో వాళ్ళకి ఇస్తాం, వాడు బిల్డింగ్ కడతాడు, అవన్నీ కడతాడంట. మళ్ళీ లెక్క ఎవరి దగ్గర వసూలు చేస్తాడు? మళ్ళీ జనాల దగ్గరే కదా వసూలు చేయాల్సింది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉచితంగా చేస్తా అంటారు. దానికి వాళ్ళు 1,00,000 కారణాలు చెప్తా అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా చూడు, ప్రైవేట్ హాస్పిటల్లో బాగా కూర్చోాలి, అందుకే ఇచ్చినాము. అన్ని ప్రైవేటే చేసేయండి, అన్ని కన్సల్టెంట్ పెట్టుకొని ఇచ్చేసుకుంటా పోతుంది. ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాం. ఈరోజు ఇక్కడే పక్కనే పిహెచ్సి ఉంది. గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా రెడీ చేసినాం. నేనే వచ్చేదానికి పనికి గుంపు జింపుడు వచ్చి రిపేర్ చేయడం జరిగేది. డాక్టర్లు ఉండేవాళ్ళు, నర్సులు ఉండేవాళ్ళు కాదు. తర్వాత సపరేట్గా తీసుకొని రావడం జరిగింది. మన ఊర్లలో ఎన్ని హెల్త్ క్లినిక్లు ఉన్నాయి? హెల్త్ క్లినిక్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? దాంతో ఉంది హెల్త్ క్లినిక్
దారితోట్లు ఉంది, పినదర ఉంది, కురుకుంట్లు ఉంది, అగ్రహారం ఉంది, ఇంకా మరమేకల ఊరే నిడిగల్లో ఉందా మనం కట్టించినది నర్సింపల్ల క్లస్టర్కి నర్సింపల్లి క్లస్టర్. ప్రతి ఊర్లోనూ 2 నర్సులు వస్తున్నారా, వచ్చి చూస్తున్నారా, ఆడ వచ్చి డాక్టర్లను చూసి ఆడ ఏదైనా బాగాలేకుంటే పెద్ద ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఎందుకు పెట్టాము? ఒక గ్రామీణ స్థాయిలో కూడా మంచి వైద్యం అందించాలని విలేజ్ హాస్పిటల్స్ అనేది పెట్టడం జరిగింది. విలేజ్ క్లినిక్లు ఎందుకు పెడతాము? ప్రతి ఒక్కరికి మెరుగైన ఇది అని చెప్పేసి. ఈరోజు ప్రపంచ దేశాల్లో అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఇక్కడంతా కూడా ఉచిత వైద్యం ఉంది. కానీ అక్కడికైనా ఇప్పుడు ఏదైనా కానీ అర్జెంట్గా ఉంది నీకు కావాలంటే వాడు ఇప్పుడే అపాయింట్మెంట్ 6 నెలల తర్వాత ఇస్తారు. అంత తొందరగా ఎక్కడైనా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే అది ఓన్లీ భారతదేశంలో. అది మరింత క్షేత్రస్థాయికి తీసుకోపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్లను పెట్టాడు. మండలానికి ఒక పిహెచ్సి పెట్టినాడు. 30,000 జనాభాకు ఒక హాస్పిటల్ ఉండాలని పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టాడు. ఇవన్నీ ఎందుకే? మన ఎలక్షన్లో కూడా చూసినా మనం ఇంటింటికి వచ్చినాడా లేదా, నీకేం జబ్బులు ఉన్నాయో రాసినాడా లేదా, ప్రతి చోట క్లినిక్ పెట్టి పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి ట్రీట్మెంట్ చేసి ఏమేమి కావాలి అని చెప్పి మీకు ఏదైనా జబ్బులు ఉంటే పైన ఫ్రీగా మళ్ళీ పైకి పంపించినారు. మీ ఊర్లోనే మీ పక్కింట్లోనో ఇంట్లోనో లేదంటే మీ ఇంట్లోనో ఎంతమందికి ఎన్ని చికిత్సలు ఉచితంగా ఆగిపోయే గుండెలు నిలబెట్టిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. విద్య వైద్యం అనేది ఆ విధంగా ముందుకు తీసుకోపోవాలా, ప్రజలకు అందించాలని ఒక దృఢమైన సంకల్పంతో చేసిన వాళ్ళు. ఈ రోజున్న వాళ్ళకి అది పట్టడం, ఈ రోజున్న వాళ్ళకి అందరికీ అంత 8,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు తీసుకొని అమరావతి దగ్గర పెడుతున్నారు. 8,000 కోట్లు ఈ హాస్పిటల్ వచ్చిన నష్టం ఏంటి? మళ్ళీ మన అమరావతి దగ్గర అక్కడికి రావాల. ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ అక్కడే తీసుకొని చేస్తున్నారు కదా. పేదవాడికి ఉపయోగపడేది ఏది వద్దని కార్పొరేట్ కార్పొరేట్ కార్పొరేట్. ఇది నువ్వు నేను మాట్లాడుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తు తరాల వాళ్ళు నువ్వేం చేస్తాంటే ఆ రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజ్ అని ప్రైవేట్ చేస్తాంటే ఏం చేస్తుంటారని చెప్పి అడుగుతారు. 1900 జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ అనుకుంటా, జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ లో అప్పుడు కూడా ఇలాగే ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తే విద్యార్థులు అందరూ రోడ్ల మీద వచ్చి పెద్ద గొడవ చేసినారు. ప్రైవేట్ కాలేజీలు పర్మిషన్ ఇవ్వాలని చూస్తే పెద్ద గొడవ చేసినారు. కానీ ఇక్కడ ఈ రోజు ఏమైపోయింది? ఈ రోజు యువతరం అంతా ఎక్కడ పోతా అంటే కేవలం అంతా వాట్సాప్ లోను, ట్విట్టర్ లోను, ఫేస్బుక్ లోను యుద్ధం చేస్తే సరిపోతా కదా. యుద్ధం అక్కడ కాదు కదా చేయాల్సింది, యుద్ధం ఫీల్డ్ మీద చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు తరాలు మనల్ని నిలదీస్తాయి. ఇంత అన్యాయం చేస్తా అంటే చంద్రబాబు నాయుడు మీరు ఏం చేస్తున్నారని నేను వేశారు. సరే కొంతమంది మాట్లాడుతారు పీపీపీ అంటే అది ప్రైవేట్ కాదని, మరి దాంట్లో ప్రైవేట్ అనే పదం ఎందుకు వాడినా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కదా పోతాం. అది పబ్లిక్ ఏమి ఇస్తున్నారు? గవర్నమెంట్ నుంచి భూమి ఇస్తారు, మిగతా అంతా మీరే కడుతున్నారు కదా. మీరే కట్టి ఎవరి దగ్గర వసూలు చేస్తారు? నీకు రూపాయి లాభం లేకోకుండా నువ్వే పని చేయవు కదా. ఖచ్చితంగా లాభాలు తీసుకుంటారు. లాభం తీసుకుంటారంటే ఖచ్చితంగా జనం దగ్గరనే అది వసూలు చేస్తారు. కాబట్టి ఆ పేదవారికి అందించాల్సిన ఉచిత విద్య కోసం, ఆ ఉచిత విద్య అదేవిధంగా వాళ్ళకి ఒక హాస్పిటల్ కూడా ఇస్తారు. ఉచిత వైద్యం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిందే. మేధావితనం ఉన్న వాళ్ళంతా ఏడ కనపడ్డారు. జయప్రకాష్ నారాయణ ఇట్లాంటి వాళ్ళు మేధావి ముసుగేసుకున్న వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇట్లుండాలా, ఇలా ఉండాలా, వికేంద్రీకరణ ఇలా ఉండాలా, ఇలా చాలా చెప్పేవాళ్ళు. మరి డబ్బులంతా తీసుకుపోయి అమరావతి పెడుతుంటే ఎందుకు మౌనమేమో నాకు అర్థం కాదు. కాబట్టి మేధావులు అనే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడకపోతే, జాగృతి చేయకపోతే నష్టం జరిగేది ఎవరికి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. పక్కన తెలంగాణలో పెట్టారు కదా, ఇలాగే గవర్నమెంట్ నడిపిస్తే పెడుతున్నారు కదా. కాబట్టి దీని అందరి విషయంలో మీ అందరికీ కూడా
మన పిల్లలు మళ్ళీ ఉచితంగా వైద్య విద్య అందాలి అంటే అది కేవలం ఉచితంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ద్వారా అందుతుందని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నమ్మింది కాబట్టి ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వానికి అవన్నీ అప్పటంగా, మన నాయకుడికి అన్ని అప్పటంగా చాలా బిజీ. ఎందుకంటే తెలియదు కదా బాబు. ఈరోజు ఏమంటారు, మామూలుగా మనం చూస్తూ ఉంటాం మన ఊళ్ళో సీసీలు కొట్టేయడం బీఆర్ వాళ్ళు వస్తూ ఉంటారు, బొగ్గులు కాసేవాళ్ళు అక్కడ కొట్టేస్తారు, బొగ్గులు కాలుస్తారు, మళ్ళీ ఇంకో ఊరికి పోతూ ఉంటారు. వారికి ఏం మా భూమి మీదే ప్రేమ ఉండదు. బొగ్గులు కొట్టినామా, కమిషన్లు కొట్టినామా, బొగ్గులు చేసుకున్నామా, పోయినామా, ఇది అంతే మన పరిస్థితి. ఇదే ప్రేమ ఉండదు మళ్ళీ ఇక్కడ. ఎవరు ఉంటారు మనకు, అదేదో ఉంటారు చూసినా, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, ఎవడో వస్తాడు ఆ టైంకి వెళ్తూ మనకు డ్రామా కంపెనీ అయిపోయినట్టు మన ధర్మవరం రాజకీయం అంతా. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్ని కూడా ఇస్తారు మీ గ్రామంలో. అన్ని చంద్ర అట్లా అయ్యే వ్యాపారం కాదు కదా, మీ అప్లికేషన్స్ అన్ని ఇస్తారు. అవన్నింటినీ కూడా ఫిలప్ చేసి మళ్ళీ మాకు ఇస్తే మేము గవర్నర్ గారికి పోయి సౌకర్యమైనా ప్రభు నువ్వు చూడయా ఇట్లా జరుగుతుంది దారుణం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అందరికి లారీకి వేసుకుపోయి అక్కడ దగ్గర పడేయాల గవర్నర్ దగ్గర. మా ఘోష మా శ్వాస ఇట్లుంది చూడనైనా, దీన్ని ఏదో ఒకటి తేల్చు అని చెప్పేసి. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో గ్రామాన కూడా ప్రతి ఒక్కరికి చెప్పి చైతన్యపరిచి సంతకాలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మన నాయకులు చెప్పినట్టుగా మనల్ని చూడడానికి మనం ఏం చేయడానికి వచ్చినట్టు కమిటీ చెప్పాడు. గ్రామానికి ఎన్ని పాతారా కమిటీ కాక 7 అనుబంధ సంఘాలు, కమిటీ కాక ఈ ఊర్లో ఎవరు ఉండరు. అవతల పార్టీ మీరు ఇచ్చిన కమిటీలు అట్లా ఉన్నాయి. ఇప్పటికే ఇచ్చిందాము. సో 10,000 మంది 12,000 మంది సైన్యం తయారు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలో. దానికి ప్రతి గ్రామం నుంచి కూడా ఒక 10 మంది కమిటీ సభ్యులు, 7 మంది అనుబంధ సంఘం సంబంధించిన సభ్యులు తీసుకోవాలా. ఆయన కూరుకున్నా కానీ ఏ కూరుకోడు కాబట్టి దూరం నుంచి కదా దగ్గర నుంచి కదా వచ్చేస్తారు ఇమీడియట్గా. మనం అవన్నీ కూడా మీకు ఫోన్ చేసి కూడా అడిగింటారు ఆ గ్రామంలో ఉన్న నాయకులు. ఎవరైతే చురుకైన కార్యకర్తలు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా మీ పేర్లు నమోదు చేస్తే పార్టీ నుంచి కూడా డైరెక్ట్ గా మీకు లింక్ గా ఉంటుంది. డెఫినెట్ గా అవన్నీ కూడా భవిష్యత్తులో పార్టీ ప్రయోజనాలకు, భవిష్యత్తులో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ముందుకు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ తీసుకొని రావడం జరిగింది. ఆ విధంగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక కొత్త యాప్ ఇచ్చినారు. ఎవరైనా కానీ మనల్ని ఉద్యోగస్తులు పార్టీలో ఉన్నామని సతాయించేవాళ్ళు, అదేవిధంగా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళు ఏ శాఖ వాళ్ళైనా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే డిజిటల్ బుక్ అనే ఒక ఫామ్లో ఇచ్చినారు. దాంట్లో అది మీ వాట్సాప్ గ్రూప్లో మీకు ఎవడైనా కానీ ఏ ఉద్యోగస్తులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, క్లర్క్ దగ్గర నుంచి పైన వరకు ఎవరైతే నువ్వు ఆ పార్టీ పేరుతో మనల్ని సతాయించినాడు, నువ్వు పలానా పార్టీ అని చెప్పేసి మనకు ఇబ్బంది పెట్టాడు, వాళ్ళందరినీ కూడా ఆ డిజిటల్ బుక్ లో నమోదు చేయాలా మీరు. ఎందుకంటే అది ఎట్లుంటుందంటే వీళ్ళు ఇప్పుడు అది నువ్వు నమోదు చేయలేదనుకో, భవిష్యత్తుగా ఏమవుతుంది, ఎవరినో పట్టుకొని వస్తారు, మా బావ మా మామ చూడండి సార్ ఏం కాదు సార్. దాంట్లో ఉందనుకో వాడు మా వాళ్ళ బావ వాళ్ళ అందరినీ గట్టి పంపించడమే అనమాట. కాబట్టి అది మీరు మర్చిపోయినా కానీ బుక్ మర్చిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఆ డిజిటల్ బుక్ అని పెట్టినారు. సో ఎవరైతే మనకు పార్టీ పేరుతో సతాయిస్తున్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇంకా సరే అవతల పార్టీ వాళ్ళని ఏ విధంగా చేయాలనేది అది బుక్లో అవసరం లేదు, అది మైండ్ పెట్టుకుని తర్వాత చెప్పేసార్లు. ఎందుకంటే మన వాళ్ళంతా అయిపోతానే ఫస్ట్ వచ్చేది మాత్రం నేను చెప్పిన 6 నెలలు గిన్నెలు పనులు గిన్నె ఏంది లే, ఫస్ట్ 6 months ఇన్ఫెక్ట్ చేయడానికే సరిపోతుంది. ఈసారి నాకు
మొబ్బిడిచినట్టు ఎప్పుడు ఇడిచలే అనమాట. ఈసారి మొబ్బిడిచినట్టు ఎప్పుడు ఇడిచలే. సరే నెక్స్ట్ మొబ్బిడిపడం కూడా ఉంటారు కదా బాధ్యత. ఆ మొబ్బిడిపించేది కూడా ఈసారి బలంగా గట్టిగా చేసే కార్యక్రమం. జగన్ 2-0 అన్నాడు, నేను 3-0 పెట్టాలి. జగన్ 2-0 పెట్టాలి, నేను 3-0. నేను జగన్ అన్నతో కూడా చెప్పిన, ఆ రోజు నువ్వు మారే మనిషి అయినా నేను మారే మనిషి అయితే కాదు, నేను మారే మనిషి అయితే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క లెక్కాసారాలు తేలాల్సిందే. లేకుంటే బ్యాలెన్స్ కాదు కదా, ప్రకృతి బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా అవన్నీ చేయాల్సిన బాధ్యత నా మీద అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.